హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం. ఊరి చివరిలో ఉంటుంది కదా, అక్కడికి ఫ్యామిలీతో పాటు రిలేటివ్స్ కూడా వచ్చారు. సో ఇక్కడైతే లోపల ఎల్లమ్మ టెంపుల్లో ఏం చేస్తారో ప్రాసెస్ అంతా నేను చేస్తున్నాను అన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం, ఎప్పుడు మా అత్తయ్యనే చేస్తుంది. అమ్మవారి ముందు ఇలా పసుపుతో ముగ్గు వేసి బొట్టు పెట్టిన తర్వాత ప్రసాదం పెట్టాలి, అంటే అన్నం, వట్టి చేపల కూర పెట్టిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ అయితే అమ్మవారికి కొబ్బరికాయ కొడుతుండు. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటాం. అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే ఎంత సంతోషంగా ఉందో. ఇక్కడ మా మామయ్య మా హస్బెండ్ కోడి కట్ చేసే ప్లేస్ దగ్గర ఉన్నారు. మనం దేవుళ్ళకి మేకని కట్ చేసేటప్పుడు జడితీయాలి అని అంటాం కదా, సో ఇక్కడ కోడి కూడా అలాగే ఇచ్చిన తర్వాత దాన్ని కట్ చేయాలన్నమాట. మా హస్బెండ్ అయితే ఇక్కడ కోడిని కట్ చేసిండు. కట్ చేసిన తర్వాత దాన్ని అయితే మా మామయ్య తీసుకెళ్ళి క్లీనింగ్కి ఇచ్చేసి వచ్చిండు. క్లీన్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మా మామయ్యనే కుకింగ్ చేస్తుండు కర్రీ. ఇట్లా బయట ఎక్కడికన్నా వచ్చి నేచర్ ఎంజాయ్ చేస్తూ గ్రీనరీ ప్లేసెస్లో అట్లా కుక్ చేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయ్యేలోపు మా పాప అయితే చాలా బాగా ఆడుకుంది. రైస్ అండ్ మటన్ కర్రీ ఇంటి దగ్గరనే కుక్ చేసుకున్నాం. ఓన్లీ ఇక్కడ చికెన్ మాత్రమే కుకింగ్ చేసిండు మా మామయ్య. మా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. తనకి మా ఇంటి దగ్గర అయితే మట్టి అనేది అంటే లేదు ఆడుకోవడానికి. సో ఇక్కడ తనకి మట్టిలో ఆడుకోవడం చాలా నచ్చినట్టుంది, అందుకే మట్టితో చాలా బాగా ఆడుకుంది. టెంపుల్ చుట్టుపక్కల అయితే మొత్తం పొలాలే ఉన్నాయి, గ్రీనరీ చాలా బాగుంది. కుకింగ్ అయిపోయిన తర్వాత తినేసినాం. తినేటప్పుడు వీడియో తీయడం పాపతో వీలు కాలేదు, నాకు వీడియో అయితే తీయలేదు. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.